మరో 2 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ కూడా వారి వారి మేనిఫెస్టోను ప్రకటించే దాంట్లో భాగంగా అన్నీ కూడా తలమణుకలై ఉన్నాయి. అలాగే పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా రిలీజ్ చేసేందుకు కూడా కసరత్తులు చేస్తూ ఉన్నాయి. ఆ రకంగానే అడుగులు వేస్తూ కొంతమంది అభ్యర్థుల జాబితాను కూడా ఇప్పటివరకు రిలీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తుతో భాగంగా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాగా 94 మంది అభ్యర్థులను, రెండవ జాబితాగా 34 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మొత్తం 128 మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించింది. మరో 16 మంది అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది. మొత్తం తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేయబోతుంది. పొత్తులో భాగంగా 21 స్థానంలో జనసేన పోటీ చేయబోతుంది. అలాగే మరో 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతున్న నేపథ్యంలో అసలు మొత్తం తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి 128 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 20 మందికి మహిళలకి పెద్దపీట వేస్తూ 20 మంది మహిళలకి చంద్రబాబు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ 20 మంది మహిళలు ఎవరు, ఆ నియోజకవర్గాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం తొలి జాబితాలో 94 అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు గారు. తరువాత నిన్న రెండవ జాబితాగా 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 128 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ 128 మంది అభ్యర్థుల్లోనే 20 మంది మహిళలకు అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆ 20 మంది మహిళలు ఎవరనేది ఒకసారి అయితే మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ విజయనగరం పూసపాటి అదితి విజయలక్ష్మి ఒకటి. విజయనగరం నియోజకవర్గం నుంచి పూసపాటి అదితి విజయలక్ష్మి గారికి చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు. కురుపం నియోజకవర్గం ఇది ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ తోయక జగదీశ్వరి అనేటువంటి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సాలూరు నియోజకవర్గం కూడా ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ గుమ్మడి సంధ్యారాణికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం రావడం జరిగింది. నెక్స్ట్ రంపచోడవరం కూడా ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మిరియాల శిరీషాదేవికి టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయకరావుపేట చూసుకుందాం. పాయకరావుపేట వచ్చేసి ఎస్సీ నియోజకవర్గం. అక్కడ వంగలపూడి అనితకు టీడీపీ నుంచి టికెట్ రావడం జరిగింది. నెక్స్ట్ తుని నియోజకవర్గం చూసుకుంటే తుని నియోజకవర్గంలో యనమల దివ్యాకి టీడీపీ నుంచి టికెట్ రావడం జరిగింది. నెక్స్ట్ పత్తిపాడు నియోజకవర్గం చూద్దాం. పత్తిపాడు నియోజకవర్గం నుంచి వరపుల సత్యప్రభ ఈవిడికి టీడీపీ టికెట్ ఇచ్చి రానున్నటువంటి ఎన్నికల్లో బరిలో దింపబోతుంది. నెక్స్ట్ నందిగామ నియోజకవర్గం గురించి ఒకసారి మనం చూస్తే నందిగామ నియోజకవర్గం కూడా ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ తంగిరాల సౌమ్యని టీడీపీ నుంచి బరిలో దించబోతున్నారు చంద్రబాబు గారు. నెక్స్ట్ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పిడుగురాళ్ల మాధవిని కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవిని బరిలోకి దిగబోతున్నారు. నెక్స్ట్ కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని బరిలో దింపబోతున్నారు టీడీపీ నుంచి. నెక్స్ట్ సూళ్లూరుపేట నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. ఈ ఎస్సీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెలవెల విజయశ్రీని బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ వెంకటగిరి నియోజకవర్గం గురించి కనుక చూసుకున్నట్లయితే వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగొండ్ల లక్ష్మీప్రియ రానున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ కడప నియోజకవర్గం చూసుకున్నట్లయితే కడప నియోజకవర్గం నుంచి రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి ఈవిడ టీడీపీ నుంచి రానున్నటువంటి ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ ఆళ్లగడ్డ నియోజకవర్గం కనుక మనం తీసుకున్నట్లయితే ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి భూమా అఖిలప్రియారెడ్డి రానున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. పాణ్యం నియోజకవర్గంలో గౌరు చరితారెడ్డి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆవిడ పాణ్యం నియోజకవర్గం నుంచి బరిలో దిగబోతున్నారు టీడీపీ నుంచి. నెక్స్ట్ సింగనమల కూడా ఎస్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో బండారు శ్రావణిశ్రీ టీడీపీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ రాప్తాడు నుంచి పరిటాల సునీత గారు బరిలో దిగబోతున్నారు. పెనుగొండ నుంచి సంజీవరెడ్డి గారి సవిత ఈవిడికి రానున్నటువంటి ఎన్నికల్లో
పోటీ చేసే అవకాశం టీడీపీ కల్పించింది. నెక్స్ట్ పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డికి రానున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆవిడ బరిలోకి దిగేందుకు చంద్రబాబు గారు అవకాశం కల్పించారు. నెక్స్ట్ కదిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే కందికుంట యశోదాదేవి ఈవిడికి టీడీపీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి 128 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలను పోటీ చేయించే దిశగా చంద్రబాబు గారు వ్యూహం రచించారు. మొత్తం 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఈ 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరింత మంది మహిళలకు కూడా అవకాశం వచ్చే రకంగా కూడా చంద్రబాబు గారు వ్యూహం రచిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇంకా 16 అసెంబ్లీ నియోజకవర్గాలని ప్రకటించాల్సి ఉంది. ఈ 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది మహిళలకి చంద్రబాబు గారు అవకాశం కల్పిస్తారనేది కూడా మరికొన్నాళ్ళు వేచి చూస్తే మనకి తెలిసే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లోనే ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా మోగబోతోంది, షెడ్యూల్ రిలీజ్ కాబోతోంది అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా వారి వారి అభ్యర్థులను ప్రకటించేటువంటి ప్రక్రియలో తల మునకలై ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని సెలెక్ట్ చేసి ప్రకటించేశారు. మిగతా స్థానాల్లో కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కంటే కూడా అంటే ఇప్పుడు అధికార వైఎస్ఆర్సీపీ కంటే కూడా కూటమిలో భాగంగా చంద్రబాబు గారు తనకున్నటువంటి 144 నియోజకవర్గాల్లో 20 మందికి పైగా మహిళలకు రానున్నటువంటి ఎన్నికల్లో అవకాశం కల్పించినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా అయితే మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంది, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో మహిళా బిల్లు చట్టసభల్లో మహిళలకు సంబంధించినటువంటి బిల్లు వచ్చిన నేపథ్యంలో కూడా మహిళా రిజర్వేషన్ ప్రకారంగా చూసుకున్నా కానీ మహిళలకు ఇవ్వాల్సిన స్థానాల కంటే కూడా ఎక్కువ ఇచ్చినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇంకా రాబోతున్నటువంటి 16 స్థానాల్లో కూడా చంద్రబాబు గారు ఎన్ని స్థానాల్లో మహిళలకి అవకాశం కల్పించబోతున్నారు అనేది మరికొన్ని రోజులు వేచి చూస్తే మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీకి 144 అవకాశం ఉంది. ఈ 144లో 30 మందికి పైగా మహిళలు ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సో ఇప్పటికే 128 అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ నుంచి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇంకో 16 పెండింగ్లో ఉన్నాయి. ఆ 16లో ఎంతమంది మహిళలకు అవకాశం వస్తుంది అనేది మనం వేచి చూద్దాం. అలాగే ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఎంతమందికి మహిళలకి పెద్దపీట వేస్తుంది, అసలు మహిళలకి పెద్దపీట వేస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ 175 నియోజకవర్గాల్లో గాను 144 నియోజకవర్గాల్లో అన్ని వర్గాలకి సమన్యాయం చేస్తూ బాబు గారు ఈ అభ్యర్థులను ప్రకటించినట్లుగా కూడా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది.